ఓరే మీ శ్రీకాకుళం కోసం చెప్పమంటే సోది పాటలు వేస్తా బెటర్ నాయన. అయితే వింటావా మా సిక్కోలు చరిత్ర? 75 సంవత్సరాల మా సిక్కోలు చరిత్ర. ప్రపంచం మా శ్రీకాకుళంకి ఏమిచ్చిందో తెలియదు కానీ నా శ్రీకాకుళం ప్రపంచానికి ఏమిచ్చిందో చరిత్ర చెప్తూ నా సిక్కోలు యొక్క ఖ్యాతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడు కొలువై ఉన్నంటి నా గడ్డ మా సిక్కోలు గడ్డ. దశావతారాల్లో 2వ అవతారమైన సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి యొక్క అవతారం శ్రీ కూర్మ అవతారం నా సిక్కోలులోనే కొలువై ఉంది. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగం నా శ్రీకాకుళంలోనే ఉంది. ఈ ప్రపంచానికి శాంతి ధర్మాన్నే చాటి చెప్పిన బుద్ధుడు నడవాడిన నేల నా సాలిహుండ. శ్రీకాకుళం మణిహారాలుగా నిత్యం ప్రవహించే నాగావళి వంశధార నది మన ఆంధ్రప్రదేశ్ లో 197 కిలోమీటర్ల సుదీర్ఘమైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్న ఏకైక జిల్లా నా శ్రీకాకుళం జిల్లా. ఒక చేత్తో ఏనుగుని మరొక చేత్తో రైలింజిని సైతం ఆపగలిగిన కలియుగ భీముడుగా పేరుగాంచిన కోడిరామూర్తి పుట్టిన నేలరాయి. అంతెందుకు నిన్న కాక మొన్న జాతీయ అవార్డు పొందిన పలాస జీడిపప్పు మా మట్టిలో పండించిన పంట అది. ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన హనుమంతుడి విగ్రహం నా శ్రీకాకుళానిది. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పుణ్య ప్రసాదంగా లడ్డూలో కలిపే బెల్లం కూడా నా శ్రీకాకుళందే. బ్రిటిష్ కాలం నాటి కళింగపట్నం పోర్ట్, ఉద్దానం కొబ్బరి, బారువా టూరిజం, ఇలా ఎన్నో మరెన్నో సినీ పరిశ్రమకే వెన్ను తెచ్చిన మహానటుడు శరత్ బాబు గారు, కరాభరణం సినిమా శంకర శాస్త్రి నా శ్రీకాకుళం వాసులే. హైటెక్ యుగంలో కూడా ప్రాచీన జీవనాన్ని సాగిస్తున్న కోర్మా గ్రామం కూడా మా శ్రీకాకుళంలోనే ఉంది. సంస్కృతి, జానపద, కళా నృత్యాలకు నా జిల్లా పుట్టినిల్లుగా పేరుగాంచింది. మన దేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గరిమెల్ల సత్యనారాయణ గారు నా సిక్కోలు వాసి. భారతదేశ రక్షణ దళాల్లో ఒకటైన భారత సైన్యానికి అత్యధిక వీర జమాల్ని అందిస్తున్న నా నేల సిక్కోలు నేల. రేపొద్దున ఎగరబోయే నా దేశ త్రివర్ణ పతాకం నా జిల్లాలో పొందూరు ప్రాంతం నుంచే వెళ్తుంది. ఎక్కడో విదేశాల నుండి ప్రయాణిస్తూ సప్త సముద్రాలు దాటుకుంటూ నేరుగా నా జిల్లాలో ఉన్న తేలినీలపురం అనే ప్రాంతానికి చేరుకుంటున్న ఎన్నో సైబేరియన్ పక్షులు. ఎక్కువ మోతాదులో ఎగుమతులు దిగుమతులు జరిపే నౌకలలో ఎక్కువగా పనిచేసేవారు మా సిక్కోలు వాసులే. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి నౌకలో నా సిక్కోలు వాసి ఖచ్చితంగా ఉంటాడు. ఇలా ఎన్నో మరెన్నో చారిత్రక ప్రదేశాలు, చరిత్ర తిరగరాసే మహా వ్యక్తులు, జానపద కళాకారు, యువ నాయకుల్ని కల్పించిన నా శ్రీకాకుళం భారత మాతకే కాదు ప్రపంచానికే ఒక మకుటం. ఎందరో మహానుభావులు పుట్టిన నేలలో నేను పుట్టినందుకు గర్విస్తూ జై సిక్కోలు, జై జై శ్రీకాకుళం. నా జిల్లాకి 4 స్తంభాలుగా నిల్చున్న అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్ గారు, లా అండ్ ఆర్డర్ గా జిల్లా ఎస్పీ గారు, పొలిటికల్ కి ఎంపీ రామ్మోహన్ నాయుడు, టౌన్ అభివృద్ధికి ఎమ్మెల్యే గొండు శంకర్ గారు రానున్న రోజుల్లో నా శ్రీకాకుళానికి మరింత అభివృద్ధిని చేకూరుస్తారని, మీపై గట్టి నమ్మకాన్ని పెట్టుకున్న నాలాంటి యువతకి మీరు మరింత ఉత్తేజపరుస్తారని, శ్రీకాకుళం పేరుని గత 75 సంవత్సరాల కంటే గట్టిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే వినబడే మేమంతా కృషి చేస్తామంటూ జై హింద్, జై జై శ్రీకాకుళం. ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇట్లు మీ మూర్తి సిక్కోలు సీమెన్, అలాగే మనోజ్ సిక్కోలు క్యాప్చర్స్.